హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో డీప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను వీక్లీ చార్ట్ పెట్టాను. సో లాస్ట్ సండే నేను అనాలిసిస్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక పాయింట్, సో ఇక్కడ నేను 1 వీక్ నుంచి కూడా నేను అనాలిసిస్ పోస్ట్ చేయలేదు, బికాస్ నేను ట్రావెలింగ్ లో ఉండే, టూర్ లో ఉండే, కొద్దిగా బిజీగా ఉండే. సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్లీ మీకు వీడియోస్ అనేది యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంటాయి, అండ్ మీరు కూడా వీడియోస్ ని చూసి లైక్ షేర్ చేయండి, ఓకేనా. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ 3 days నుంచి అయితే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మీకు, సో అప్డేట్ చేస్తున్నాను. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. సో లాస్ట్ వీక్ మనం చూసామనుకోండి, లాస్ట్ వీక్ లో మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. ప్రీవియస్ వీక్ ని ఆ లోస్ ని బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ప్రైస్ కనిపిస్తుందో స్ట్రక్చర్ లోవర్ హై అండ్ లోవర్ లో, అంటే ఒక బేరిష్ స్ట్రక్చర్ మనకి కనిపిస్తుంది నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ క్లియర్లీ మనకి ఏం కనిపిస్తుంది, యాజ్ పర్ హైయర్ టైం ఫ్రేమ్స్ బేరిష్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఈ వీక్ లో చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో 3 days నుంచి కూడా మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది నిఫ్టీలో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో బిగ్గర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ మనకి 3 days, మండే రోజు మార్కెట్ లో ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ చేసింది 23,300 పైన మార్కెట్ లో హై ఉంది. అండ్ ఇక్కడ లో వచ్చేసి మనకి 23,000 లెవెల్. ఇక్కడ హైస్ అండ్ లోస్ మీరు మార్క్ చేయండి. సో ఈ క్యాండిల్, సో ఇక్కడ 2 days నుంచి, అంటే నిన్న ఇవాళ మనం చూసినట్టయితే ఈ క్యాండిల్ మధ్యలోనే ఉంది, అంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది. సో రేపు దీనికి సింపుల్ గా మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అప్పర్ సైడ్ నుంచి అయితే బేరిష్ ఉంది, అంటే మార్కెట్ అనేది సెల్ ఆన్ రైస్ మోడ్ లో ఉంది. మార్కెట్ ఫాలో అవుతూ మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ లో పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది, ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. సో సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే. సో మార్కెట్ ఇక్కడ మనం 3 days నుంచి చూస్తే 3 days ఒక హైస్ అండ్ లోస్ ని చూడండి. ఈ పాయింట్ లో అయితే రెసిస్టెన్స్ ఉందో అది 23,400 లెవెల్, 23,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి అప్పర్ సైడ్ లో. అండ్ డౌన్ సైడ్ లోకి వచ్చేస్తే 23,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ దానికన్నా స్లైట్లీ అబౌవ్ 23,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది, ఓకే. సో ఈ 2 లెవెల్స్ మార్క్ చేయండి మీ చార్ట్ పైన సింప్లీ. సో ఇక్కడ హైస్ ని బ్రేక్ చేయడానికి వెళ్ళింది, బట్ ఇవాళ మార్కెట్ దాని హైస్ పైన మార్కెట్ లో క్లోజ్ అవ్వలేదు డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడ ఏదైతే 3 హైస్ ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్, 23,300 అండ్ 23,400 లెవెల్. సో రేపు సింపుల్ ఈ లెవెల్స్ ని మీరు మార్క్ చేసిన తర్వాత చిన్న టైం ఫ్రేమ్ కి రండి. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను, చిన్న టైం ఫ్రేమ్ కోసం. సో 15 minutes టైం ఫ్రేమ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ మీకు క్లియర్లీ కనిపిస్తుంది. సో ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ప్యాటర్న్ వచ్చేసి బేరిష్ ప్యాటర్న్ ఉంది. సో మార్కెట్ కంప్లీట్లీ, బట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే డౌన్ సైడ్ కి స్లైట్లీ హయ్యర్ హైస్ కనిపిస్తుంది మార్కెట్. ఇది మనకి మండే రోజు హైస్ అండ్ లోస్, ఈ మధ్యలోనే మార్కెట్ 2 days నుంచి కూడా స్ట్రగుల్ అవుతుంది. సో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఈ రేంజ్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ని రీఫిల్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ లో ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ట్రెండ్ ఇక్కడ నుంచి అయితే బ్రేక్అవుట్ అయిందో అది కంటిన్యూషన్ అన్న అవ్వాలి, లేకుంటే అక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అన్న అవ్వాలి. 2 things అవ్వచ్చు అక్కడ నుంచి. లేదా మార్కెట్ డౌన్ సైడ్ లోకి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, మార్కెట్ ప్రీవియస్ లో ఏదైతే రేంజ్ ఉందో అది బేరిష్ ఉంది కాబట్టి మార్కెట్ దీన్ని కంటిన్యూషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ఇది కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండింటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను. సో మార్కెట్ ఫస్ట్ మీరు మార్క్ చేయండి ఈ రేంజ్ ని, అండ్ ఇక్కడ ఉన్న రేంజ్ ని కూడా మార్క్ చేయండి. 23,300 లెవెల్ ని మార్క్ చేయండి, ఇది రెసిస్టెన్స్. అండ్ 23,350 ఆర్ 400 లెవెల్ రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఈ గ్యాప్ ని రీఫిల్ చేయవచ్చు. గ్యాప్ ని రీఫిల్ చేసిన తర్వాత మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సస్టైన్డ్ అవ్వాలి. సస్టైన్డ్ అవుతేనే మార్కెట్ లో అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ నుంచి మనం సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ అనేది ఇనిషియలీ మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత
ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి దాని తర్వాత నేను నెక్స్ట్ క్యాండిలే బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి రిటర్న్ అయ్యి ఏదైతే మనకి బ్రేక్అవుట్ అయినో ఆ బ్రేక్అవుట్ లెవెల్ కిందికి వచ్చేసింది అనుకోండి, దెన్ అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 23,350 బిలో మళ్ళీ వస్తాయి అంటే బ్రేక్అవుట్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చేసింది అనుకోండి, అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ అక్కడ మనం పిఈ సైడ్ లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇది ఫేక్ బ్రేక్అవుట్ సినారియో. లేదా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్లో సస్టైన్ అవుతే సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ అయి ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఇది ఒక ప్లాన్. అండ్ డౌన్ సైడ్ లో మార్కెట్ ఇక్కడ నుంచి ప్రైస్ కనుక డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, రేపు ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, 23,200 లెవెల్ అండ్ 23,100 లెవెల్ బ్రేక్ చేసింది డౌన్ సైడ్ లో. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ లో మార్కెట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ సేమ్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి ఈ లోస్ ని మార్కెట్ తీసి అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ లోస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ లోసు దీని లోస్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఇది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ మార్కెట్ దీని పైన ఉంటే అప్పుడు మనం ఇక్కడ సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అప్పుడు మనకి ఫేక్ బ్రేక్అవుటే స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఏదైతే మనకి రీసెంట్ గా ఏదైతే లో ఉందో అది కూడా మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్ ప్లాన్. ఇక్కడ మీరు ఫేక్ బ్రేక్అవుట్స్ ని ఐడెంటిఫై చేయండి ఆర్ బ్రేక్అవుట్స్ ని ఐడెంటిఫై చేయండి. అంటే అది రియల్ బ్రేక్అవుటా లేకుంటే ఫేక్ బ్రేక్అవుటా అని ఐడెంటిఫై చేయండి. రియల్ బ్రేక్అవుట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేసి ఈ లెవెల్ ని సస్టైన్ అవుతుంటేనే అది రియల్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ లెక్క హోల్డ్ చేస్తేనే అదొక రియల్ బ్రేక్అవుట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనం సి సైడ్ లో చేయొచ్చు ట్రేడ్. లేదా మార్కెట్ డౌన్ సైడ్ లో బ్రేక్ డౌన్ అయ్యి అండ్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేసి డౌన్ సైడ్ లోనే ఉందనుకోండి, అప్పుడు మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీ రేపటికి. ఇది సింపుల్ ప్లాన్ అండి నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్ లో సేమ్ బేరిష్ క్యాండిల్ బిలో బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది ఈ లోస్ అన్ని కూడా ప్రీవియస్లీ ఏదైతే మార్కెట్ లో సపోర్ట్ ఉండేనో ఈ రేంజ్ అని కూడా ప్రీవియస్ వీక్ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు కూడా మార్కెట్ ఈ వీక్ కూడా దాని కిందనే ట్రేడ్ అవుతుంది. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే స్ట్రాంగ్ బేరిష్ ఉంది. ఇక్కడ కూడా మనం సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఈ మధ్యలోకి ఈ క్యాండిల్ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ 50% దగ్గరికి 50,000 లెవెల్ దగ్గరికి మార్కెట్ మళ్ళీ వచ్చి అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్. ఓకేనా, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో పెడితే ఇక్కడ కూడా మీకు సేమ్ సినారియో కనిపిస్తుంది. 3 days నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్లైట్లీ హయ్యర్ ఐస్ ఉంది. కాకపోతే ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తుంటే ఇవాళ కూడా రివర్సల్ క్యాండిల్. ఇక్కడ మీకు ప్రీవియస్లీ ఈ క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఒక 50% దగ్గర నుంచి మార్కెట్ లో ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సో మార్కెట్ ఇప్పుడైతే లో బ్రేక్ చేసిందో ఈ లో బ్రేక్ చేస్తుందో 48,750 ఆర్ దానికన్నా స్లైట్లీ కింద లో ఉంది. ఆ లో బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ అట్లీస్ట్ 49,500 లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి. సో అది నేను 15 minutes టైం ఫ్రేమ్ పైన చూపిస్తాను. సింప్లీ ఇక్కడ మీరు 49,300 లెవెల్ ని మార్క్ చేయండి అండ్ డౌన్ సైడ్ 48,750 లెవెల్ ని మార్క్ చేసి పెట్టండి బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్కి వచ్చాను 15 minutes టైం ఫ్రేమ్ లో. సో 15 minutes టైం ఫ్రేమ్ లో మీరు చూసారనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ లో డౌన్ సైడ్ మార్కెట్ లో సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు రీసెంట్ లో వచ్చేసి 48,000 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది. అండ్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్లైట్లీ హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ లో ఉంది. ఈ లో ఇంపార్టెంట్ లో. సో మార్కెట్ రేపు మార్కెట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. మార్కెట్ లో ఈ పాయింట్ లో అంటే 49,300 పైన మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు సి సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అప్పర్ సైడ్ కి 49,800 ఆర్ 900 వైపు ఆర్ 50,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో డౌన్ సైడ్ లో మార్కెట్ రావాలంటే సింపుల్ 48,500 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ లో పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేయండి. అండ్ ఈ లెవెల్స్ కింద 48,100 కిందకి వెళ్ళింది అనుకోండి, ఇంకా ఫర్దర్ పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ లో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. ఈవెన్ మీరు నిఫ్టీ చార్ట్ చాలాసార్లు చెప్పాను, నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చార్ట్ ప్యాటర్న్ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే
సెన్సెక్స్ లో కూడా సేమ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది లాస్ట్ వీక్, దాని లో కింద మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో 3 days నుంచి కూడా ఒక రేంజ్ లో ఉంది. అండ్ మార్కెట్ ఇప్పుడైతే ఈ లోస్ బ్రేక్ చేస్తుందో డౌన్ సైడ్ రావచ్చు, ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా సరే ఏదైతే స్ట్రాంగ్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఉందో దీని పైకి వెళ్తేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీక్ క్యాండిల్ ఏదైతుందో దీని పైకి వెళ్తేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇది కూడా సెల్ ఆన్ రైస్ మోడ్ లోనే కనిపిస్తుంది, బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది సెన్సెక్స్ యాజ్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్. ఓకేనా, అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసారనుకోండి, సో సింప్లీ డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి 3 days ఏదైతే ఉందో ఈ క్యాండిల్ రేంజ్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో సింపుల్ ఇక్కడ కూడా మీరు ఒక లెవెల్స్ ని డ్రా చేయండి, ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ ని మార్క్ చేయండి. అండ్ దాని తర్వాత మనం 15 minutes టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో ట్రేడ్ ప్లాన్ చేయడానికి సెన్సెక్స్ లో కూడా, సో సెన్సెక్స్ లో కూడా మనం చూసినట్టయితే సేమ్ ప్లాన్ నిఫ్టీ లాగానే మార్కెట్ లో ఇక్కడ మనకి ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్ చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 76,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ అప్పర్ సైడ్ లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి 77,000 లెవెల్ రెసిస్టెన్స్ రౌండ్ ఫిగర్ లెవెల్. బికాస్ ఎప్పుడైనా సరే రౌండ్ ఫిగర్స్ లెవెల్స్ లో అండ్ ఆప్షన్ సెల్లర్స్ కానీ బయర్స్ కానీ కాల్ రైటింగ్ కానీ పుట్ రైటింగ్ కానీ జరుగుతుంటది కాబట్టి యాక్షన్. సో అందుకోసమే రౌండ్ లెవెల్స్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ అది ఎప్పుడైనా సరే మార్క్ చేసి పెట్టాలి. అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది, దగ్గరలో ఉంది. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయ్యింది అనుకోండి, దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి 77,200 లెవెల్. అండ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. ఆ గ్యాప్ ని మార్కెట్ ఫిల్ చేసి లాస్ట్ నేను ఏదైతే నిఫ్టీలో చెప్పానో మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ ని ఫిల్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ ఈ గ్యాప్ ని ఫిల్ చేసి అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఫిల్ చేసి ఏదైతే ప్రైస్ ఉందో ఈ హైస్ లోపలికి వచ్చేసింది అనుకోండి, మళ్ళీ లోపలికి వచ్చేసినా ఇక్కడ ఏదైతే హైస్ ఉందో అది లోపలికి వచ్చినా అప్పుడు అది మళ్ళీ రెసిస్టెన్స్ అయిపోతుంది. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మనం పీఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ సస్టైన్డ్ అవుతేనే బ్రేక్అవుట్ అయి సస్టైన్డ్ అవుతేనే మార్కెట్ లో అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. దట్ టు 77,200 పైన మార్కెట్ లో ప్రైస్ సస్టైన్ అవుతేనే అప్పుడు మనం సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయండి సెన్సెక్స్ లో. ఓకేనా, అండ్ సింప్లీ మార్కెట్ లో బేరిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ 76,600 కింద మార్కెట్ లో ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకేనా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 23,200 లెవెల్ దగ్గర మనకి 52,000 ఉంది, ఇక్కడ 55,000 ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. 23,200 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది రేపటికి. అండ్ అప్పర్ సైడ్ లో 23,300 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 1,14,000 అండ్ 23,400 లెవెల్. అండ్ దాని పైకి వెళ్తే 23,500 లెవెల్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ లో 23,100 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 23,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకేనా, నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. యాజ్ ఆఫ్ నో ఇక్కడ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయని చెప్పి, సో యుఎస్ మార్కెట్స్ అయితే యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్లీ పాజిటివ్ లో కనిపిస్తున్నాయి, 1.5% స్ట్రాంగ్లీ పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. అండ్ యుఎస్ 30 అంటే డౌ జోన్స్ అండ్ యుఎస్ టెక్ 100 నాస్డాక్ కూడా స్ట్రాంగ్లీ 300 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ లో ఉన్నాయి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్నెస్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే అన్ని మార్కెట్స్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది. ఒకవేళ పాజిటివ్నెస్ కంటిన్యూ అయ్యి రేపు మన మార్కెట్స్ కూడా పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ, సో మీరు నోటీస్ చేయాల్సింది మార్కెట్ ఈ లెవెల్స్ పైన అంటే ఏదైతే గ్యాప్ ఉందో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ ని మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ ని హోల్డ్ చేయాలి. సో అట్లీస్ట్ మీరు 1 hour వెయిట్ చేసి ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. అట్లీస్ట్ 1 hour వెయిట్ చేయండి, దాని తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయండి. సో దట్ ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తుందా లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకవేళ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్తుంటే మార్కెట్ లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ రిజెక్ట్ చేసింది అనుకోండి మళ్ళీ ఈ లోస్ అని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సింపుల్. నిఫ్టీ 50 రేపు ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా పేషెన్స్ తో ఉండండి. అండ్ బెటర్ కుదిరితే ఏదైతే రీసెంట్ ఎక్స్పైరీ ఉందో దాంట్లో ట్రేడ్ చేయకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీస్ లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. రీసెంట్ ఎక్స్పైరీస్ లో టీకే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆప్షన్ బయర్స్ అనేది వాళ్ళు సో లాసెస్ అయ్యే స్టాప్ లాస్ అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో బెటర్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.